బిట్టుగాడి ఫ్రెండ్స్ అందరూ ఫీడింగ్ ప్లేస్కి వచ్చారండి ఈరోజు. ఇక్కడ ఎంత ఫీడింగ్ పెడుతున్నా కూడా వాటర్ బౌల్స్ మాత్రం బాగా తీసుకెళ్ళిపోతానండి. లారీ కింద ఎవరికి కనబడకుండా పెట్టినా కూడా బకెట్లు, వాటర్ బౌల్స్, ప్లాస్టిక్ ఏరుకునే వాళ్ళకి ఏముంది, ఏ పర్పస్ పెట్టినామనేది వాళ్ళకి అనవసరం అండి, తీసుకొని వెళ్ళిపోతాను. ఏం చేస్తాం, బిట్టుగాడికి మాత్రం నేను వచ్చినప్పుడు కాస్త వాటర్ కూడా తీసుకొచ్చి తాగిచ్చిన తర్వాతనే లోపలికి పంపించేస్తాను. చంద్రం డాగ్ ఉంది కదండి, మదర్ డాగ్ లేదండి లొకేషన్లో. 2 రోజులు ట్రీట్మెంట్ చేయించాం కదా, అది ఈసారి వెళ్ళిపోయినట్టుందండి ఇక శాశ్వతంగా. నిన్న లేదు, ఈరోజు కూడా లేదు. అసలు పిల్లలతో పాటు తను ఉండే లొకేషన్లో కూడా లేకుండా వెళ్ళిపోయింది పాపం. ఈ కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయండి, పిల్లలు ఏవో ఉన్నాయి, అవి ఇక్కడ ఇబ్బంది అయిపోతుందండి, వేరే ఇక్కడ కాదు, ఎవరైనా తీసుకొని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పెట్టుకొని చూసుకునే వాళ్ళు అంటే ఎవరు చూసుకుంటారండి? మనం చేయలేని పని ఎదుటి వాళ్ళు కూడా చేయలేరు కదా. ఎవరైనా కానీ పెద్ద డాగ్స్ ఉంటాయి, ఎడాప్షన్కి ఇస్తారంట. అంత పెద్ద డాగ్ను ఎడాప్షన్ ఎలా తీసుకుంటారండి? ట్రాన్స్ఫర్ కావడమో, హౌస్ ఓనర్ ఇబ్బంది పెట్టడమో, షిఫ్టింగ్ కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పడే ఇబ్బందులన్నీ ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండి. అందుకే ఏదైనా లొకేషన్ చూసి అక్కడ పెట్టి ఫీడ్ చేస్తే మంచిదండి. డిజేబిలిటీ ఉన్న వాటినే షెల్టర్లలో తీసుకుంటారండి, అన్నీ బాగున్న వాటిని షెల్టర్లలో తీసుకోరు. అదొకటి గుర్తించి ఆలోచించండి. డాగ్ను మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నామంటే పూర్తిగా 100% కమిట్మెంట్తోనే